ఎన్నికల హామీ ప్రకారం కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని బీఆర్ఎస్ నేత జైపాల్ యాదవ్ అన్నారు. తూచా తప్పకుండా అన్ని హామీలు అమలు చేయాలన్నారు. ముఖ్యంగా స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పించాలన్నారు. చట్టసభలో బిల్లు పెట్టి గవర్నర్కు పంపి చేతులు దులుపుకున్నారని జైపాల్ యాదవ్ విమర్శించారు. వెంటనే పార్లమెంటులో బిల్లు పాస్ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మేము అడిగేది కొత్తగా అడగడం లేదు. ఇది కోరికలు కాదు, రావణ వరాలు కాదు. కామారెడ్డిలో ఇచ్చినటువంటి డిక్లరేషన్ ప్రకారంగా ఇప్పుడే మా శ్రీనివాస్ గౌడన్న చెప్పినట్టుగా అన్నీ కూడా ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా తూచా తప్పకుండా అమలు చేసి, ముఖ్యంగా ఇలా రాజ్యాధికారం కావాలంటే ఇలా స్థానిక సంస్థలో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి 42% చట్ట ప్రకారంగా, కాన్స్టిట్యూషన్ ప్రకారంగా, రాజ్యాంగ ప్రకారంగా ఇక్కడ మీరు బిల్లు పెట్టిర్రు అసెంబ్లీలో, ఆ బిల్ పాస్ చేసిర్రు, గవర్నర్ గారు పంపించారు, కానీ చేతులు దులుపుకున్నారు. పార్లమెంట్లో ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఇప్పుడే సీనాన్న చెప్పినట్టుగా ఒక ప్రతిపక్షానికి సంబంధించిన డెలిగేషన్ తీసుకుపోయి పార్లమెంట్ సభ్యులు కలుపుకొని పార్లమెంట్లో అది ఆమోదింపజేస్తే ఆ 42% చట్టబద్ధత వస్తుంది, లేకుంటే కాన్స్టిట్యూషన్ అమలు కాదు. అది మీకు తెలిసి కూడా కావాలని మళ్ళొకసారి బీసీలను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తాం. మేము అడిగేది కొత్తగా అడగడం లేదు. ఇది కోరికలు కాదు, రావణ వరాలు కాదు. కామారెడ్డిలో ఇచ్చినటువంటి డిక్లరేషన్ ప్రకారంగా ఇప్పుడే మా శ్రీనివాస్ గౌడన్న చెప్పినట్టుగా అన్నీ కూడా ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా తూచా తప్పకుండా అమలు చేసి, ముఖ్యంగా ఇలా రాజ్యాధికారం కావాలంటే ఇలా స్థానిక సంస్థలో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి 42% చట్ట ప్రకారంగా, కాన్స్టిట్యూషన్ ప్రకారంగా, రాజ్యాంగ ప్రకారంగా ఇక్కడ మీరు బిల్లు పెట్టిర్రు అసెంబ్లీలో, ఆ బిల్ పాస్ చేసిర్రు, గవర్నర్ గారు పంపించారు, కానీ చేతులు దులుపుకున్నారు. పార్లమెంట్లో ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఇప్పుడే సీనాన్న చెప్పినట్టుగా ఒక ప్రతిపక్షానికి సంబంధించిన డెలిగేషన్ తీసుకుపోయి పార్లమెంట్ సభ్యులు కలుపుకొని పార్లమెంట్లో అది ఆమోదింపజేస్తే ఆ 42% చట్టబద్ధత వస్తుంది, లేకుంటే కాన్స్టిట్యూషన్ అమలు కాదు. అది మీకు తెలిసి కూడా కావాలని మళ్ళొకసారి బీసీలను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తాం. మేము